మా తుమ్మపూడి ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవ సభకు చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. నేటి మా సభకు మా ఆహ్వానాన్ని మన్నించి నిచ్చేసిన శ్రీ త్యాగరాజ కాలసభ అధ్యక్షుడు మాన్యులు శ్రీ గళా విఎస్ జనార్దనమూర్తి గారిని అధ్యక్షత వహించవలసిందిగా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మా ఈ సభకు సాంప్రదాయక ఆధునిక సాహిత్యాలను ఆపోసన పట్టినటువంటి సుప్రసిద్ధ సాహితీవేత్త, అనేక అవార్డులను రివార్డులను కైవసం చేసుకున్నటువంటి విమర్శకులు, కవిత, కథ, నవలా రచయిత గౌరవనీయులు శ్రీ విహారి గారిని సాదరంగా గౌరవ అతిథిగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. మాట, మాయ, మంత్రం, తంత్రం, హాస్యం, చమత్కారం, లాస్యం రంగరించినటువంటి మన చార్లీ చాప్లిన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ చొక్కాపు వెంకటరమణ గారిని ఆత్మీయ అతిథిగా వేదికకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సభా సమన్వయకర్తగా మా చిమ్మపూడి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చిమ్మపూడి శ్రీరామూర్తి గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన పెద్దలు పైన బండి బాంధవి ఆకాశవాణి గాయనీయుడు
ధన్యవాదాలు. అక్కడ కూర్చో. అధ్యక్షుడు తొలి పలుకులు చిమ్మపూడి ఫౌండేషన్ శ్రీ జాగరాయి కాంతప సంగీత ఆధ్వర్యంలో చిమ్మపూడి ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సభకి విచ్చేసిన పెద్దలు, ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, విమర్శకులు, పరిశోధకులు డాక్టర్ విహారీ గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన పెద్దలు చొక్కాపు వెంకటరమణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్న మన చిమ్మపూడి శ్రీరామూర్తి గారికి మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు. చిమ్మపూడి ఫౌండేషన్ కిందటి సంవత్సరం మొదటి వార్షికోత్సవం ఇదే జాగరాయి గంటలో జరిగింది. ఆ కార్యక్రమంలో వారు చేసిన సేవల గురించి చెప్తే చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ప్రధాన కార్యదర్శి గారు రిపోర్ట్ చదివినప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే, ఫౌండేషన్ అందరూ చేస్తారు, స్థాపిస్తారు, కానీ దాన్ని నిర్వహించడం అనేది చాలా కష్టం. చిమ్మపూడి ఫౌండేషన్ ద్వారా నాకు తెలిసిన సమాచారం ప్రకారం అనాథ శరణాలయాలకి, ఆసుపత్రులకి, అంతేకాకుండా ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడం, దాంతోపాటు కోవిడ్ సమయంలో ఎవరైతే ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళ వివరాలు తెలుసుకుని వాళ్ళందరికీ కుటుంబానికి 5,000 రూపాయలు చొప్పున వారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైతే అవసరాలు ఉన్నాయో నిత్యావసర వస్తువులు, ఆ నిత్యావసర వస్తువులను కూడా కోవిడ్ సమయంలో వారి ఫౌండేషన్ ద్వారా ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే సాహితీవేత్తలు ఎవరున్నా కూడా వారిని కూడా తగిన విధంగా గౌరవించి వారు సత్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా మన శ్రీరామూర్తి గారి గురించి చెప్పాలంటే వారి పెద్ద మనసుకి ఒక చిన్న ఉదాహరణ. నేను దేవి నవరాత్రుల హడావిడిలో ఉండి కళాసుబ్బారావు కళావేదిక వీరికి ఇచ్చాను, ఇంకో ఆర్గనైజర్కి ఇచ్చాను. నేను వారికి ఇచ్చింది ఒక 2 నెలల క్రితం ఇచ్చాను. మీరు అడిగారని మాకు అలవాటు ప్రకారం ఆ హాల్ ఇచ్చేసాను ఇదే రోజు. నేనేమో మీరు పాపం అప్పటికి తెలుసుకుని, సార్ నాకు వేరే వాళ్ళకి ఇచ్చినట్టు తెలిసింది అంటే, లేదండి నేను మీకే ఇచ్చాను అని నిన్న కూడా చెప్పాను. తర్వాత ఆర్గనైజర్ ఫోన్ చేసినప్పుడు నేను నాకు అప్పుడు తప్పు చేశానని తెలిసి వాళ్ళని అడిగాను, అయ్యా ఇలా ఉంది ఏం చేయమంటారు? లేదండి మీరు బాధపడకండి, నేను మీ అమ్మగారు హాల్లో చేసుకుంటాను. ఆయన ఒక గొప్ప మనసుకి ఎందుకంటే సంస్కారం ఇచ్చేసాను. నేను చాలా బాధపడ్డాను. మొదటిసారి నేను దీక్షలో ఉన్నాను, 10 రోజులు నవరాత్రి దీక్షలో. అక్కడ కొద్దిగా నేను కన్ఫ్యూజ్ అయ్యాను డైలీ లేకపోవడం వల్ల. అంత మంచి మనిషి మన శ్రీరామూర్తి గారు. నేను సభాధ్యక్షుడుగా చాలా మా జాగరాయి గంటప కార్యక్రమాల్లోనే నేను ఎక్కువ ఉంటాను. బయట కార్యక్రమంలో మా విహారీ గారు తెలుసు, ఆ కార్యక్రమం సత్కారం అయిపోగానే ఫోటో దిగి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ నేను చేసిన తప్పుకి సరిదిద్దుకోవడానికి ఏం చేయమంటారని ఆయన అడిగితే ఆయన నవ్వుతాను. నేను సభాధ్యక్షుడిగా ఉంటే నేను సంప్రదిస్తాను, తప్పకుండా అండి. నేను మీరు వెళ్ళమనేంత వరకు నేను ఇక్కడే ఉంటానంటే నేను చేసిన తప్పది. జనరల్గా మా ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుందంటే, మా జాగరాయి గంటప ఒక అద్దంతో సమానం. ఎవరన్నా సరే 99 సార్లు నేను హాల్ కరెక్ట్గా ఇచ్చి 100వ నేను కరెక్ట్గా ఇవ్వకపోతే ఆ 99 సార్లు ఇచ్చింది పోతుంది, 100వ చేసిన తప్పే గుర్తుంటున్నాను. కానీ శ్రీరామూర్తి గారు పెద్ద మనసుతో నాకు ఆశీర్వదించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. వారి చిమ్మపూడి ఫౌండేషన్ ద్వారా వారు చేస్తున్న మంచి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలన్నింటిలో ఆయన విజయం సాధించారు. వారికి, వారి ప్రధాన కార్యదర్శికి, వారి వైస్ ప్రెసిడెంట్కి, వారి కమిటీ వాళ్ళందరికీ కూడా మనం గట్టిగా చెప్పడంతో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే ద్వితీయ వార్షికోత్సవం అది కూడా వారు ఒక లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. జనరల్గా రిటైర్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, ఇంకా హాయిగా ఉందో మనకెందుకు ఈ ఫౌండేషన్ అవి ఇవి అని అనుకుంటాం. కానీ మనకి పరిచయం లేని వాళ్ళు, ఇప్పుడు ఈ సోదరి బాంధవి ఉంది, ఆకాశవాణిలో ఆవిడ అమ్మాయి పాడుతుంటారు. ఇలా కొత్త కొత్త వాళ్ళని ఇక్కడ పరిచయం చేసి వారికి తగిన రీతిలో గౌరవించి మనకి కూడా ఓహో ఈ అమ్మాయి పలానా అమ్మాయి, మనం రేడియోలో వినే అమ్మాయి ఈ అమ్మాయి అన్నట్టుగా అలా అందరినీ కూడా మనకి పరిచయం చేస్తూ ఉంటారు. ఈ చిమ్మపూడి ఫౌండేషన్ మన కేవీ రమణాచారి గారి కింద సంవత్సరం ఆయన స్పందనలో ఒక మాట చెప్పారు,
ఇంత అద్భుతంగా చేసిన శ్రీరామూర్తి గారికి నేను 25,000 రూపాయలు ఇస్తున్నానని కూడా ఆయన చెప్పారు. అంత క్వాలిటీతో కూడుకున్నది. ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మా త్యాగరాయ గారి సభ 365 రోజులు 24/7 మీకు ఎప్పుడు కావాలన్నా మేము ఫ్రీగా ఇస్తామని సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు మనం నెక్స్ట్ కార్యక్రమం జనరల్ సెక్రటరీ వారి నివేదికని చదవలసిందిగా కోరుతున్నాం. వారి పేరు వెంకట సత్యనారాయణ గారు, చిమ్మపూడి వెంకట సత్యనారాయణ గారు. మీరు మీ ప్రధాన కార్యదర్శి రిపోర్ట్ చదవలసిందిగా కోరుతున్నాం. టూకీగా చూడండి. సభకు విచ్చేసిన పెద్దలు పిల్లలు అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఈ చిమ్మపూడి ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో మీ అందరికీ శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు చిమ్మపూడి వెంకట సత్యనారాయణ. నేను ఈ ఫౌండేషన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మా గౌరవ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారు, ఐఏఎస్ రిటైర్డ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గారి ఆర్థిక సౌజన్యంతో కరోనా సమయంలో వలస పారిశుద్ధ్య కార్మికులకు, అనాథ బాలల బాలికలకు 100కు పైగా రగ్గులు, ఆహార సామాగ్రి, దుస్తులు అందజేశాము. అలానే పేద బ్రాహ్మణులకు ఆహార సామగ్రిని, ఆర్థిక సహాయాన్ని అందజేశాము. ఖమ్మం బోడేపూడి విజ్ఞాన కేంద్రంలోని క్వారంటైన్ రోగులకు మందులు, ఆహార నిమిత్తం విరాళం పంపడం జరిగింది. చెంగిచెర్ల దివ్యాంగుల ఆశ్రమానికి, సరూర్ నగర్ అంధ విద్యార్థుల హాస్టల్కు, హరిహర వేద పాఠశాల, గోవర్ధనం గోశాలకు, వాత్సల్య అనాథాల ఆశ్రమానికి, అలానే మహబూబాబాద్ చెందిన లక్ష్మీ నరసింహ అనే ఒక బాలుడికి బోన్ మ్యారో ఆపరేషన్ నిమిత్తం కూడా ఆర్థిక సహాయం అందించింది. అలానే కీబోర్డు వాద్యకారులు బ్రహ్మానందం గారికి, దీన స్థితిలో ఉన్న మ్యాజిక్ మ్యూజిషియన్ కళాకారులకు, ఇలా ఎంతో మందికి ఆర్థిక సహాయం ఈ ఫౌండేషన్ ద్వారా అందించడం జరిగింది. కరోనాకు పూర్వం 70 పాఠశాలల్లో పోటీలు నిర్వహించి మాతృభాషలో విజేతలకు బహుమతులు అందజేశాం. ఉగాది కవి సమ్మేళనం నిర్వహించి ప్రముఖ పండితులను సత్కరించుకున్నాం. ప్రధానులు ఎందరో మాకు విరాళాలు అందించారు. అందరికీ ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. సభాధ్యక్షుడు పరావిఎస్ జనార్దన్ మూర్తి గారికి, ముఖ్య అతిథి గౌరవ అతిథి బిహారీ గారికి, మాకు ఆత్మీయ అతిథి చొక్క వెంకటరమణ గారికి, మా కమిటీ సభ్యులకు, ప్రేక్షకులకు, బాలబాలికలకు అందరికీ పెద్దలకు నమస్కారాలు, పెద్దలకు ఆశీస్సులు. స్మారక పురస్కారాలు నేను పేరు చదువుతాను. దయచేసి సమయం కొంచెం తక్కువ ఉంది కాబట్టి దయచేసి వేదిక మీద వచ్చి సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రసిద్ధ హరికథ భాగవతారాన్ని శ్రీమతి కె విజయశ్రీ గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతం నుంచి వలస వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో హరికథ డిప్లొమా పూర్తి చేశారు. వందలాది హరికథలు చెప్పారు. 3 సంవత్సరాలుగా కరోనా కారణంగా కథ తగ్గడంతో జీవితం దుర్భరమైపోయింది. ఇటువంటి దైన్య స్థితిలో ఈ పేద కళాకారిణిని, భక్తురాలు, భాగవతారిణి, ఆధ్యాత్మిక సంపదను దిశగా విస్తరింపజేస్తున్నటువంటి మహాకళాకారిణి, సీనియర్ హరికథ భాగవతారిణి వారిని విజయశ్రీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వీరికి స్వాగత పురస్కారం ఇస్తున్నటువంటి వారు మంగతాయారు గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ప్రభాకర్ గారి ధూళిపాల అర్థ సమయాలు గారికి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అతిథులపై పాల్గొనండి. వెంకటరమణ సార్ ముందర రండి సార్. తిమ్మంపూడి వారు ఒక్క నిమిషం. స్వప్న గారి స్వస్థలం వేదికగా ఆహ్వానిస్తున్నాను. కుమారి
సుప్ర గారు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా, హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడే ఉంటున్నారు. విద్యుదాఘాతం వల్ల వీరి 2 చేతులు తొలగించవలసి వచ్చింది. అయితేనే ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒకే వాక్యం చెప్పింది ఆమె సుభాషితం. అంగవైకల్యం శరీరానికే కానీ నా మనసు కాదు అని చెప్పింది. ఇంత గొప్ప కాబట్టి డిగ్రీ పూర్తి చేసింది, నోటితో చిత్రలేఖనం చేసింది. డాక్టర్ కేవీ రఘునాథాచార్య గారి బొమ్మను 1 గంటలో గీసింది. 1 గంటలో నోటితో పెన్సిల్ పెట్టుకుని గీసింది. చిరంజీవి గారు ఇంకా మొదలైనటువంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళందరి బొమ్మలు గీసింది. ఫోటోలు చూసి దేనితో నోటిగా పెన్సిల్ పెట్టుకుంది. మీ బొమ్మ 1 గంటలో గీసేస్తుంది, అట్లా నిలబడితే ఇప్పుడు. అంత గొప్ప చాతుర్యం. క్రీడాకారిణి, ఎన్నో క్రీడల పోటీలు బహుమతి గెలుచుకున్నారు. బ్యాంకింగ్ స్టోర్ నిర్వహిస్తున్నారు. దివ్యాంగులందరికీ గొప్ప స్ఫూర్తి ఇస్తున్నట్టు సుప్రగారిని చిమ్మపూడి ఫౌండేషన్ 5,000 రూపాయల రకంతో పారితోషికంతో చిమ్మపూడి సుకన్య స్మారక పురస్కారం సాధారణంగా అందజేస్తోంది. పురస్కార ప్రదాన చిమ్మపూడి అప్పాజీ శ్రీనివాస్, సుకన్య గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి. నేనేమో సుకన్య గారి భర్తను. నా భార్య అని చెప్పుకోవడం కాదు, ఆమె భర్తని నేనని చెప్పుకోవాలి. ఇప్పుడు విద్యార్థులని ఆహ్వానిస్తామంటే ఒక్కొక్కళ్ళు వచ్చి వారు ఈ సర్టిఫికేట్లను వీటిని మెమోటల్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా ఈ భారతి రామ్మ. తర్వాత జి ఆనంద సోహనారెడ్డి. చిరంజీవి సోమిడి సుధీర్ ఆహ్వానిస్తున్నాం. ఈ లావణ్య, మౌనిక, ఎం సాయి, మౌనిక, మౌనిక. మాస్క్ ఒకసారి ఓపెన్ చేయండి, రిమూవ్ చేయండి మాస్క్. ఇలా చూడండి. రెడీ? కె యువరాజు. రెడీ? తర్వాత ఎస్ ఆశ్రిత. రామ ఆశ్రిత. రెడీ?
తర్వాత SBS న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి వచ్చిన వారిని ఆహ్వానిస్తున్నామండి. సార్ ఇక్కడ చూడు. శ్రీమతి బాంధవి గారిని ఆహ్వానిస్తున్నామండి. సార్ ఇలా చూడండి. రెడీ? విహారి గారు. ఒకసారి దీన్ని కొట్టాం. ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన సీనియర్ రచయిత మా గురుపిల్లులు శ్రీ బిహారి గారికి, అలాగే త్యాగరాయ గాన సభ అధ్యక్షులు శ్రీ జనార్దన మూర్తి గారికి, చిమ్మపొడి శ్రీరామమూర్తి గారికి, అలాగే ఈవేళ స్మారక పురస్కారాన్ని అందుకున్న కె విజయశ్రీ గారికి, కోవాడ స్వప్న గారికి, అలాగే ఈరోజు 10 మంది పిల్లలు కె నందిని, సోమిడి సుధి, సముద్రాల ఆశ్రిత, వై ఉమామహేశ్వరి, బొబ్బాక మౌనిక, ఎం సాయి, కోట యువరాజు, గేదెల ఆనంద సోహనారెడ్డి, ఈ భారతి, ఈ లావణ్య, వీళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చిమ్మపొడి ఫౌండేషన్ గురించి దాని రిపోర్ట్ వినిపించారు. అలాగే పెద్దలు జనార్దన మూర్తి గారు కూడా చిమ్మపొడి శ్రీరామమూర్తి గారి సేవల గురించి చక్కగా వివరించారు. అంతేకాకుండా ఆయన అనేక ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి రకరకాల పోటీలు పెట్టి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం కూడా నాకు తెలుసు. ఆయన చేసే ఆ కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనే అవకాశం నాకు కలిగించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ కళా జనార్దన మూర్తి గారు ఈవేళ మాకు ఎక్కువసేపు దొరికారు కాబట్టి ఆయన గురించి ప్రస్తావించుకునే అవకాశం నాకు దక్కింది. ఈ కళా ఈ త్యాగరాయ గాన సభలో ఆయన 365 రోజులు ఉచితంగా ఈ 4 వేదికలు ఇస్తానని చెప్పడమే కాకుండా కళాకారులని, కళా సంస్థలను పిలిచి మీరు కార్యక్రమాలు చేసుకోండి, 2 రోజులు చేసుకున్న సరే నేను ఇస్తాను అని ఆయన ఒక ఓపెన్ ఆఫర్ చేశారు. అంటే అభ్యర్థి ఛాలెంజ్ లాగా. నిజంగా నేను చాలా మీటింగ్లో చెప్పాను, నేను దాదాపు 26 దేశాలు తిరిగి వచ్చాను. ఏ దేశంలో కూడా 4 ఆడిటోరియంలో కళాకారులకు కానీ, రచయితలకు కానీ, కళా సంస్థలకు కానీ, కవులకు కానీ ఉచితంగా ఇచ్చిన దాఖలాలు ఈ ప్రపంచంలో ఎక్కడా నాకు కనపడదు. మరి ప్రపంచ రికార్డు అనగా ఇంకేమంటామండి, దానికంటే పెద్దది ఉంటే ఆ మాటతో పిలవాలి. శ్రీ త్యాగరాయ గారు 3 జనరేషన్స్ నుంచి చూస్తున్నాను నేను. కళా సుబ్బారావు గారు, కళా దీక్షితులు గారు, జనార్దన మూర్తి గారు ఆ గొప్ప సంస్కృతిని, సంప్రదాయాన్ని నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్న జనార్దన మూర్తి గారి ఇలాంటి కళాప్రియులు, సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్న వారిని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఫిలిం సెన్సార్ బోర్డులోని ఆయన ఆహ్వానించి సభ్యులుగా చేయడం అనేది నిజంగా మా అందరికీ గౌరవంగా నేను భావిస్తున్నాను. నా అనుభవం ఏంటంటే త్యాగరాయ గాన సభలో ఎవరైనా ఒక కొత్త కళాకారుడు కార్యక్రమం చేస్తే ఆ తర్వాత ఇంకా వాళ్ళని ఆపడానికి వీల్లేదు. ప్రపంచ వేదిక మీద కనిపిస్తారు వాళ్ళు. ప్రపంచ రికార్డులు నేను చాలా చేయించాను త్యాగరాయ గాన సభ. వాళ్ళందరూ ఉన్నత స్థాయిలో ఉండి ఒక మంచి వెలుగుతున్నారు. వాళ్ళందరూ కమర్షియల్గా నిలబడ్డారు. అలాగే చదువుల్లో పెద్ద స్థాయికి వెళ్ళారు. చిన్నపిల్లలతో చాలా ప్రోగ్రాంలు చేయించాను. అలాంటి ఒక డాక్టర్ దగ్గరికి వస్తే హస్తవాసి అంటారు.
ఆ డాక్టర్ చేయబట్టుకొని చూడంగానే వాళ్ళ నుండి రోగం తగ్గిపోతుంది. అలాగా త్యాగరాయ గాన సభ ఈ 4-5 వేదికల్లో ఎక్కడ ప్రోగ్రాం చేసినా ఆ కళాకారుడు మామూలుగా ఉండడు, గొప్ప స్థాయికి పెడతాడు అనేది మా నమ్మకం. అందుకని నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను, త్యాగరాయ గాన సభ నా పుట్టినరోజు అని చెప్తాను. 30 ఏళ్ల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాను. అది చాలా ఆనందం కలిగించే విషయం. దాదాపు 500 ప్రోగ్రాములు, వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్స్ నేను చేయించాను. నేను అనేక మంది కళాకారులు. ఒకసారి జనార్దన్ మూర్తి గారు, మీరు మంచి కార్యక్రమాన్ని చేయండి, 7 రోజుల పాటు ఇస్తాను, సప్తాహం చేయండి అని అన్నారు. అంటే ఇప్పుడు సందర్భం ఎందుకు వచ్చిందంటే, పిల్లలు 10 మంది చక్కగా కథలు చెప్పారు. కథాకేళి అని చెప్పేసి ఒక కార్యక్రమం చేసింది. 7 రోజుల పాటు కథలు చెప్పే పండగ. భారతదేశ చరిత్రలో తెలుగులో కథలు చెప్పే పండగ 7 రోజుల పాటు ఎవరు చేయరు. అది నేను చేసే అవకాశం కల్పించాను జనార్దన్ మూర్తి గారు. అలాగే ఆయన ఊరుకోలేదు, మా మల్లం రమేష్ ఆయనకి ఆఫర్ ఇచ్చారు, మీరు చేయండి ఏమన్నా మంచి కార్యక్రమం, ఇలాంటి వాళ్ళు చేయాలి అని. అంటే ఆయన 7 రోజుల పాటు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుంచి మిమిక్రీ కళాకారులు 300 మంది మిమిక్రీ కళాకారులు తీసుకొచ్చి ఇక్కడ మిమిక్రీ ఫెస్టివల్ చేశారు. ఆ స్ఫూర్తి ఆయన ఊరికే ఉండరు కదా, మంచి కార్యక్రమం చేసేవాళ్ళని ఇంకా పిలుస్తారు. ఆయన పిలిచి ఇంకొక కార్యక్రమం చేయకపోతే నేను ఊరుకోను, డేట్లు కూడా ఇచ్చేస్తాను. అప్పుడు నేను హాంఫర్ట్ అని అన్నాను. అంటే 7 రోజుల పాటు హాంఫర్ట్ అనే పేరుతో మ్యాజిక్ ఫెస్టివల్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మద్రాసు నుంచి, బెంగళూరు నుంచి, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి 300 మంది మ్యూజిషియన్లు వచ్చి 300 మంది మ్యూజిషియన్లు 7 రోజుల్లో ప్రోగ్రామ్ చేయాలని కండిషన్ పెట్టింది. మామూలుగా మ్యాజిక్ ఫెస్టివల్స్ చేస్తే ఒక 5-6 చేస్తారు, మిగతా వాళ్ళు వచ్చి చప్పట్లు కొట్టేళ్ళిపోతారు. ఇక్కడ చప్పట్లు కొట్టడం కాదు, ప్రోగ్రామ్ చేయాలి. అలాంటి హాంఫర్ట్ అనే ప్రోగ్రామ్ చేశాం. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి, ఇంకా అలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న జనార్దన్ మూర్తి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. నేను ఒక్కడే కాదు, కళాకారులు, సాహిత్యకారులందరూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ మరొకసారి శివుడికి ఒక చిన్న కథ చెప్తాను. చిన్న కథ, 1/2 నిమిషం కథ. ఎందుకంటే కథలు చెప్పిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్ఫూర్తి. కథలు చెప్పేటప్పుడు మంచి వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి, పదాడంబరం ఉండాలి, రిడిల్స్ ఉండాలి దాంట్లో కథల్లో. అంటే నేను నిన్న నేను అన్నానా, నేను నాన్నన్నాను అన్ని నాన్న అక్షరాలే ఉన్నాయి. కాకీక కాకీకి కాక కేకిక, కాకీక కాకీకే, కేకికి కేకికి, అన్ని కాని అక్షరాలు. మా మామ మా మామే, మీ మామ మీ మామే, మీ మామ మా మామ, మా మామ మీ మామ, అన్ని మా అని అక్షరాలు. ఇది వినంగానే పిల్లలు అంకుల్ అంకుల్ ఆ కథ చెప్పండి, ఆ మాట చెప్పండి మళ్ళీ అని వెంటబడేవాడు. ఈ టెక్నిక్ నేను గుర్తించి ఏం చేశానంటే, ఒక 4 పిల్లల్ని తీసుకొని వాళ్ళకి కుక్క మాంస ముక్క అనే కథని కాని అక్షరం ఎక్కువ సార్లు వచ్చేట్టు వాళ్ళకి చెప్పాను మా ఇంట్లో. అంటే అన్ని కాని కాదు, కాని అక్షరాలు ఎక్కువ సార్లు వస్తాయి. ఒక కుక్క ఉంటుంది, మాంస ముక్క దొరికింది, దొరికితే అది నోట్లో పట్టుకుని వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ వచ్చింది, ఆ కింద నీడలో చూసింది, దాని నీడ చూసి బాగుబాగా నచ్చింది, నోట్లో ముక్క జారింది, దూకింది, కలిసింది, వెళ్ళిపోయింది. ఈ కథని నేను కాని అక్షరం ఎక్కువ సార్లు వచ్చాక చెప్పాను. జాగ్రత్త. ఒక్క బక్క కుక్క ఉంది, ఒక్క బక్క కుక్క ఉంది, ఆ బక్క కుక్కకి ఒక కక్క ముక్క దొరికింది. ఈ ప్రాంతాల్లో మాంసం ముక్క కక్క ముక్క. ఒక్క బక్క కుక్క ఉంది, ఆ బక్క కుక్కకి ఒక కక్క ముక్క దొరికింది. ఆ బక్క కుక్క నోటిలో కక్క ముక్కతో పక్క పక్కకి నక్కి నక్కి నడుస్తూ పోతుంది. ఆ బక్క కుక్క నోటిలో కక్క ముక్కతో పక్క పక్కకి నక్కి నక్కి నడుస్తూ పోతూ ఉంటే ఒక చెక్క వంతెన వచ్చింది. ఆ బక్క కుక్క చెక్క వంతెన మీదకి వచ్చి కింద నీడలకు చూసి, కింద నీడలో ఇంకొక బక్క కుక్క నోటిలో కక్క ముక్కతో కనిపించింది. అప్పుడు చెక్క వంతెన మీద ఉన్న బక్క కుక్క కింద నీడలో ఉన్న బక్క కుక్కని చూసి బొబ్బో నచ్చింది. అప్పుడు చెక్క వంతెన మీద ఉన్న బక్క కుక్క నోటిలో కక్క ముక్క జారి కింద నీడలో పడింది. అయ్యో నా కక్క ముక్క పోయిందని బక్క కుక్క చెక్క వంతెన నుంచి కింద నీడలో పడింది. కింద నీడల్లో బక్క కుక్క లేదు, కక్క ముక్క లేదు. చెక్క వంతెన నుంచి దూకిన బక్క కుక్క నోటిలోని కక్క ముక్క కూడా లేదు. అయ్యో నా కక్క ముక్క పోయింది అని బక్క కుక్క వెక్కి వెక్కి ఏడుస్తూ పక్క పక్కకి నక్కి నక్కి నడుస్తూ చక్క అయిపోయింది. ఇది కదా. కానీ ఈ కథ విన్న తర్వాత 2వ రోజు ఆ నలుగురు పిల్లలు ఆయన పెట్టుకొచ్చారు. 3వ రోజు 16 మంది పిల్లలు అయ్యారు. వారం వేసరికి 50 మంది పిల్లలు అయ్యారు.
మా పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళు వచ్చి, ఏం సార్ ట్యూషన్ చెప్తున్నారా? ట్యూషన్ కాదు బాబు, కథ చెప్తున్నాను. అయితే మేము వినొచ్చా? వినండి అని. ఆ రోజు మళ్ళీ బక్క కుక్క కక్క ముక్క చెప్పి, అప్పుడు మా యువరాజు లాంటి కుర్రాడు లేచి నిలబడి, అంకుల్ నేను ఒక కథ చెప్తాను, చెప్పాను. అప్పుడు నేను కా అనే అక్షరంతో చెప్తే యువరాజు లా అనే అక్షరంతో కథ చెప్పాను. ఆ కథ ఏంటంటే, ఒక బుల్లి పిల్లి ఉంది. ఒక బుల్లి పిల్లి ఉంది. ఆ బుల్లి పిల్లికి ఒక చెల్లి ఉంది. ఆ బుల్లి పిల్లి దాని చెల్లి గల్లీని వెతుక్కుంటూ గల్లీ గల్లీ ఎల్లి ఒక కిల్లి షాప్ దగ్గర. ఆ బుల్లి పిల్లి దాని చెల్లి గల్లీని వెతుక్కుంటూ గల్లీ గల్లీ ఎల్లి ఒక కిల్లి షాప్ దగ్గర. ఆ కిల్లి షాపులో ఒక బల్లి ఉంది. ఆ కిల్లి షాపులో ఉన్న బల్లి బుల్లి పిల్లిని దాని చెల్లిని చూసి, ఓ బుల్లి పిల్లి దాని చెల్లి, మీ తల్లి కోసం గల్లీ గల్లీ ఎల్లి ఏమి చూస్తారు? పక్కన ఉన్న గల్లీలో మీ తల్లి ఉంది, వెళ్ళి చూసుకోండి అని. కిల్లి షాపులో ఉన్న బల్లి చెప్పిన మాట విని బుల్లి పిల్లి దాని చెల్లి పక్క గల్లీకి వెళ్ళి తల్లిని కలిసి మళ్ళీ ఇదిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి బిహారీ గారికి, జనార్దన్ గారికి, తుమ్మపూడి శ్రీరామూర్తి గారికి, తుమ్మపూడి అందరికీ నమస్కారాలు. పిల్లలకి శుభాకాంక్షలు. పిల్లల్ని వెంట పెట్టుకొచ్చిన తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈవేళ పురస్కారాలు పొందిన వాళ్ళకి కూడా శుభాకాంక్షలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పుడు మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి మా మీద, వెంకటరమణ గారు. ఇప్పుడు నేటి ముఖ్య అతిథి విహారీ గారిని మాట్లాడుకుంటున్నాను. సభాధ్యక్షులు జనార్దన్ గారు ఈనాటి కార్యక్రమంలో ఒక ప్రత్యేక అతిథిగా వచ్చి మీ అందరినీ నాతో సహా ఎంతో ఆలోచించినటువంటి డొక్కా వెంకటరమణ గారు, ఈ తిమ్మపూడి ఫౌండేషన్ అధ్యక్షులు సహసారథి తిమ్మపూడి శ్రీరామూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు, కార్యదర్శి సత్యనారాయణ గారు, ఇతర పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి సాహితీ, సంగీత, సాంస్కృతిక బంధువులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. పురస్కారాలు పొందినటువంటి ఇద్దరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఇక్కడ ప్రార్థన చేసినటువంటి ఆకాశవాణి కళాకారిణి చెప్తున్నారు, వారికి కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో విశేషం ఏంటంటే, కార్యదర్శి నివేదిక చాలా తక్కువగా చిన్నదిగా ఉంది, అయితే చేసిన కార్యక్రమాలు చాలా పెద్దది. ఈ తిమ్మపూడి ఫౌండేషన్ అనేది ఒక ఆశయంతో నిర్వహింపబడుతున్నది అని అర్థమైంది. ఆశయం అనగానే చారాయిగా అంతర్భూతులు వస్తుంది. దాని విశేషం ఏమిటో మన మాస్టర్ వెంకటరమణ గారు చెప్పారు. ఇప్పుడు 365 రోజులు ప్రపంచం మొత్తం మీద ఏ 4 ఆడిటోరియంస్ కూడా ఉచితంగా ఇవ్వడం లేదు, ఎక్కడా లేదు. 26 దేశాలు తిరిగి వచ్చిన వెంకటరమణ గారు నేను చెప్పినటువంటిది తిరగకుండానే నేను కొన్ని దేశాలే తిరిగాను. ఈవేళ వారు దాన్ని ధృవీకరిస్తున్నారు. నేను అలాంటిది తిరగకుండానే ఏనాడో చెప్పాను, ఈ ప్రపంచ రికార్డులు పొందటం కాదు, ప్రపంచంలో తొలి అడుగు ఏకైక అడుగు. అదే పాయింట్స్ మనం చెప్పాలి, మన వాక్యాలు. ఈవేళ ఇక్కడ 10 మంది కథ చెప్పారు సార్. ఆ రచయితలందరూ నాకు పర్సనల్గా తెలుసు. ఒక తిమ్మపూడి వారు ఈవేళ తెలుసు, వారి కథ కూడా చెప్పారు, చాలా మంచి కథ. అలా అంత సామాన్యుడు అనేవారేమో తెలియదు నాకు. అడిగాను కదా, సామాన్యుడు అంటే మీరేనా? అది కూడా ఒకసారి వారికి ధన్యవాదాలు. ఆ దృష్ట్యా ఈవేళ నేను చెప్పిన 10 మంది కథల్లోనూ ఇద్దరు ఉన్నారన్నమాట. ఇక్కడ ఒకరేమో వెంకటరమణ గారు 2 కథలు రాసిన తిమ్మపూడి గారు, చాలా విశేషంగా చెప్పారు. అయితే నేను చెప్పినట్టుగా మొట్టమొదటి పాయింట్ ఏమో బట్టి పెట్టి ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకని మధ్యలో మర్చిపోతే ఒక రకమైన ఆందోళన, ఉద్వేగం, అలసడి, ఏం చేయాలో తెలియదు. తర్వాత వాక్యంలో అయిపోవాలో అక్కడ అయిపోవాలో. అందువలన ఆ పని వదిలిచేయండి. తర్వాత
కథని ఆకలింపు చేసుకున్న తర్వాత వారు చెప్పినట్టుగా టైం 5 నిమిషాలు మీకు ఇస్తున్నామని సత్యనారాయణ గారు చెప్పారు. కానీ మనం 15 నిమిషాలు ఆయన రాశాడు కాబట్టి నేను ఇక్కడ 15 నిమిషాలు చెప్పడం అంటే కుదరదు. అది అది మనకు మైనస్ మార్కులు. మీ భాషలో చెప్పాలంటే మైనస్ మార్కులు. అందుకని అది తీసేయండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు హావభావాలు, నటుడికి ఆహారం ఎంత ముఖ్యమో వాచికం కూడా అంత ముఖ్యం. అందువల్ల అది చెప్పేటప్పుడు పిల్లలు ఇక్కడ చూస్తేనే చాలా ఆశ్చర్యపోయినాను. 2-3 పిల్లలు ఆడపిల్లలు ఇక్కడ చెప్పిన వాళ్ళు మొట్టమొదటి ఎవరు చాలా చాలా చక్కగా చెప్పింది. మధ్యలో ఇంకొక అమ్మాయి కూడా అది చెప్పటం అనేది, సంభాషణలు వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది చాలా విశేషం. చాలా బాగా నేర్చుకుంటున్నారు, చక్కగా ఉంది. అలాగే ముందుకు తీసుకెళ్ళండి, కథ చెప్పేటటువంటి ఒక ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే వీరందరూ కూడా ఈ ముందు తరం ఎలా తయారు కావాలి అనే ఆలోచనలతో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా. మీరు భవిష్యత్తులో ఏం కావాలి, ఈవేళ మీకు పునాది. అది పరోపకారం చాలా ముఖ్యం, లేకపోతే తొందరపడకూడదు మాట్లాడేటప్పుడు. అవన్నీ చెప్పారు కదా ఇప్పుడు నీతులు, ఒక్కొక్క కథలను. వాటిని మనం మీరు పాటించాలి, మీ తర్వాత తరానికి అందజేయాలి. అందుకు ఇవన్నీ కూడా కార్యక్రమాలు. ఆ విధంగా మీరు వాటిని గ్రహించి చక్కగా ఆచరించండి. ఈ సందర్భంలో నేను మరొక ధన్యవాదాలు. అదేమిటంటే వీళ్ళని ఇలా తయారు చేస్తున్నటువంటి గురువులకి ప్రత్యేకించి ధన్యవాదాలు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రథమ గురువు ఎవరు? ఒక వ్యక్తికి ప్రథమ గురువు ఎవరు? సభాయై నమః. త్యాగరాయ గాన సభ ప్రపంచ రికార్డులు పొందినటువంటి సంస్థ, అధిపతి అయినటువంటి కళావిఎస్ జనార్దన్ మూర్తి గారు, ముఖ్య అతిథి గౌరవ అతిథి అయినటువంటి బిహారీ గారికి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కా వెంకటరమణ గారికి ఆత్మీయ అతిథి, ప్రేక్షక మహాశయులకు, కళాకారులకు, సన్మాన గ్రహీతలకు, పురస్కార గ్రహీతలకు, పురస్కార ప్రదాతలకు, చిన్నారుల తల్లిదండ్రులకు, వెంట వచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముందుగా ఈ సభ ఇచ్చినటువంటి, ఈ వేదిక ఇచ్చినటువంటి జనార్దన మూర్తి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకోటి ఇబ్బంది లేదు. గాన సభలో 5 హార్స్ ఉన్నాయి, ఏది ఇచ్చినా పర్వాలేదు అన్నట్టుగా ఒకదాన్ని మించి ఒక తీర్చిదిద్దినటువంటి ఖ్యాతి మా జనార్దన మూర్తి గారు. ఏది ఇచ్చినా పర్వాలేదు, అంత హాయిగా ఉంటుంది. చక్కగా అందరూ వస్తారు, చాలా చక్కగా కార్యక్రమం జరుగుతుంది. నాకు నమ్మకం, విశ్వాసం. ఇప్పుడు అడిగినా సరే, ఒకసారి ఫోన్ చేసి వారు బిజీగా ఉన్నా ఆఫ్ చేసినా మళ్ళీ వారే ఫోన్ చేసి ఏంటి చెప్పండి ఏంటి విశేషం అని అడిగి మరి మా కోరిక తీర్చుతున్నట్టు మీకు మేము ఎల్లప్పుడూ మేము రుణపడి ఉన్నామండి. తర్వాత బిహారీ గారి గురించి చెప్పడానికి మాట చాలా, ఎన్నో అవార్డులు, వందలాది అవార్డులు పుచ్చుకున్నటువంటి మహామనిషి. వారి గురించి విన్నాను, ప్రత్యక్షంగా వారి ప్రసంగాన్ని చాలాసార్లు ఎదురు చూసాను, విన్నాను. ఇవాళ మా పిల్లలకు, కథ చెప్పేటువంటి పిల్లలకు ఎవరు కావాలి అంటే బిహారీ గారు, చొక్కా వెంకటరమణ గారు కావాలి అని మేము అనుకుని వారితో చక్కని సూచన సలహాలు, ఎందుకంటే అనుభవజ్ఞులు, గద్యం అనుకోండి, పద్యం అనుకోండి, పాట అనుకోండి, ఏదైనా సమర్థులైనటువంటి వారు బిహారీ గారు. కొన్ని వందల పుస్తకాలు రచించిన వారు, కొన్ని వేల పద్యాలు రచించినటువంటి వారు. మరి అటువంటి మహనీయులు వారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. బిహారీ గారికి పిల్లలకు మంచి సూచనలు ఇచ్చేటువంటి వారు కాబట్టి మా పిల్లలకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు, ఆశీర్వాదం చేశారు, మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా వారి యొక్క ఉపన్యాసాన్ని మనమందరం విన్నాం. పిల్లలందరూ ఆకలింపు చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు, వృద్ధిలోకి వస్తారు. అలాగే చొక్కా వెంకటరమణ గారి గురించి చెప్పాలంటే, ఏదో ఒక సభకి
కొన్నేళ్ల క్రితం నేను వారిని గెస్ట్గా పిలిచాను. పిలిస్తే నువ్వు మాట మాట్లాడుతున్నావు, పాట పాడుతున్నావు, పద్యం పాడుతున్నావు, ఇన్ని చేస్తున్నావు, కానీ మరి ఏదైనా ఒక రికార్డు చేయొచ్చు కదా అన్నాను. రికార్డు అంటే నాకు తెలియదు, ఏ రికార్డులు బదులు కొట్టే రికార్డు చాలా ఉన్నాయి. ఏం చేయాలని నేను అడిగాను. నాకు అంటే మీరు ఆలోచించి చెప్పండి, ఎన్ని నిమిషాల్లో ఎన్ని పాటలు పాడతారు మీరు ఆలోచించి చెప్పండి అన్నారు. 2 రోజులు టైం ఇచ్చారు. నేను 60 నిమిషాల్లో 60 పాటలు పాడతానని చెప్పాను. అంటే పాటలు పద్యాలు అన్నీ కలిపి 60 నిమిషాల్లో పాడతాను చెప్పాను. ఒకసారి నెట్లో చూశాను. సరే ఎవరు లేరు, మీరు ప్రొసీడ్ కానివ్వండి అన్నా. 15 రోజులు టైం తీసుకున్నాను. 60 నిమిషాల్లో 60 రికార్డు మెయిన్ హాల్ తీసుకున్నాం. త్యాగరాజన సభ మెయిన్ హాల్ తీసుకుని ఏదో హౌస్ఫుల్ అయింది. వెంకటరమణ గారు కన్వీనర్, ఆయన వచ్చి 60 నిమిషాలు 60 పాటలు. ప్రతి పావు గంటకు వచ్చి ఇంత టైం అయిందని చెప్తున్నారు. అయితే మీకు ఎన్ని రికార్డులు వస్తాయో మేము చెప్పలేము, ఎన్ని సర్టిఫికేట్లు వస్తాయో మేము చెప్పలేము అన్నా. ఏమో నాకే తెలుసు, సర్టిఫికేట్ కోసం కాదు, ప్రయోగం చేద్దాం అనుకున్నాను. 60 నిమిషాల్లో 60 పాటలు ప్రోగ్రాం పెడితే 58 నిమిషాల్లోనే 60 పాటలు అయిపోయింది. ఆయన మరి ఏం చేశారో ఏమిటో కానీ నాకు మొత్తం వరల్డ్ రికార్డ్స్ 6 వరల్డ్ రికార్డ్స్ నాకు ఇచ్చాను. అది మొత్తం వెంకటరమణ చాలా గొప్ప. అది ఏంటంటే రసజ్ఞత అనేది మనిషి ఎప్పుడు ఉంటుందంటే మన కళ గొప్ప చేసుకోవడం కాదు, ఇతరులను అభినందించాలి. అది రసజ్ఞత. ఇతరులను ఆశీర్వదించాలి, అభినందించాలి, వారిని మెచ్చుకోవాలి, వాళ్ళ కళను వృద్ధి చేసేందుకు తగినటువంటి సహకారం మన వారి మాటల సహకారం కానీ ఏ రకమైన సహకారం. అటువంటి రసజ్ఞులైనటువంటి వాడు నటువంటి సభ్య. చదువుది ఎంత గల్గిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకము గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం పదునుగా మంచి కూర నలభాగము చేసినైన అందు నింపదగను ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నదయ్య భాస్కరా. పేరేంటి? నందిని. నందినికి కథ చెప్పలేదా? ఇంకోరు ఎవరు వచ్చారు? జయలక్ష్మి వచ్చారా? సరే. కనుక ఈ పురస్కార ప్రదాతలు మా గురుగారైన సాధువుని ప్రభాకర్ గారి పేరు మీద మగతాయారు గారు ఇచ్చారు. మరి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా, నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు మీ సంస్కారానికి నమస్కారం. మరి అలాగే సుకన్యకు వారిపై పురస్కారం, సుకన్య పురస్కారం వారిపై అమ్మాయికి స్వప్నకు పురస్కారం ఇచ్చారు. అందుకు స్వీకరించడానికి వచ్చిన స్వప్నకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నీ యొక్క నైపుణ్యం ఇంకా ముందు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉందా మరి స్వప్న నీకు. చాలా మంచి క్రీడాకారులు అయ్యావు, చాలా సంతోషం. అలాగే బాల కథకులు చక్కగా కథలు చెప్పారు. ప్రముఖులైనటువంటి రచయితల యొక్క కథలే తీసుకుని పంపించారు వాళ్ళకి. 1 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సర్వే నిన్న మొన్న జరిగింది కాదు, ఎంతో 1 రోజుల నుంచి చేస్తే అప్పుడు దొరికారు ఉపాధ్యాయులు. పాపం వాళ్ళు ఎంతో సహకరించారు, ప్రధాన ఉపాధ్యాయులు సహకరించారు, తల్లిదండ్రులు సహకరించారు. వారందరికీ నా హృదయపూర్వక నమోగాలు తెలియజేసుకుంటున్నాను. ఆకాశవాణిలో గాయనిగా సుప్రసిద్ధ గాయని అయినటువంటి మన బాంధవి గారు వచ్చారు. ఆమె రోజు 2 పాటలు రికార్డ్ చేస్తుంది. ఎవ్వరు బిజీ, దొరకడమే కష్టం. ఆమె ఏమండి మీరు వచ్చి ప్రార్థన పాడితే మాకు సభ సుసంపన్న అవుతుందని ఆమె నేను కోరాను. ఎన్ని 100 పాటలు ఇప్పుడు రికార్డింగ్. నేను చాలా ఆశ్చర్యస్తున్నాను, ఇంత ఓపిక ఏమీ లేదు. అది మధురమైన కంఠంతో చక్కని ప్రార్థన పాడారు. మరి ప్రార్థన పాడాలంటే నేను ఏదో పాట కదా మీ పాటే పాడాను, మరి తీసుకోండి నా పాట ఇచ్చాను, నా పాట పాడాను. చాలా సంతోషం, ధన్యవాదాలు. మధురమైన స్వరంతో పాడారు, చాలా సంతోషం. మా కమిటీ సభ్యులకు మీ యొక్క కృషి సహకారం మరువలేండి. మా వెంకట సత్యనారాయణ అబ్బాయి శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రవికుమార్, అరుణ్ కుమార్ అందరూ కొన్ని కారణాల వల్ల కొంతమంది రాయకపోయారు. అందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఎస్పీఎస్ ఛానల్ వారు భైరవేశ్వర గారు నిజంగా మీ యొక్క సహకారాన్ని మర్చిపోలేము. ఆయన ప్రత్యేకంగా ఛార్జీలు పెట్టి ఎక్కడికో పోయి తిరిగి వస్తుంటారు. నేను పని చెప్తే
అటువంటి వారు ఎస్పీఎస్ ఛానల్ వారిని తీసుకొచ్చి వారికి నా హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది కానీ నా ఒక్కడి వల్ల ఇది కాదు. పెద్దలు వచ్చారు, వారి యొక్క ఆశీస్సులు మీకు లభించినాయి, మనకు లభించినాయి. చాలా చాలా సంతోషం. అందరికీ కూడా మరి ఛాయాగ్రాహకులకు, తర్వాత మైక్ ఆపరేటర్కి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకెవరైనా ఉంటే మర్చిపోతే క్షమించండి. ఈ ఫౌండేషన్ నాకు పిల్లలు, అటు వృద్ధులు, పేద కళాకారులు చెంచు భాగం దగ్గర నుంచి హరికథ వరకు ఎవరైనా సరే పేద కళాకారులు, బాలలు, బాలికలు, దివ్యాంగులు, అనాథలు, వృద్ధులు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మా ఫౌండేషన్ ఏర్పడ్డది అని నేను మనవి చేస్తాను. మేము బంగారు కంకణాలు కిరీటాలు కొనియేటువంటి వాళ్ళం కావు. ఎందుకంటే సముద్రంలో గ్లాసు నీడిపోవడం వెళ్ళాము. అందుకని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని పిలిచాం, వారికి ఇంత పారితోషికం ఇచ్చాం. ఈ పారితోషికం కూడా డాక్టర్ కేవి రమణాచారి గారు వారు స్వయంగా ఇచ్చినటువంటి పారితోషికం పిల్లలకు అందజేశాం. వారు వాగ్దానం చేశారు, ఆ ప్రకారంగా పంపించారు. అది ఆ పారితోషికమే పిల్లలకు మేము ఇచ్చామన్నమాట. అది అందుకు రమణాచారి గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఇలాగే మీ అందరి పాఠశాలలో చెప్పండి, మీ పాఠశాలలో వచ్చి పోటీలు పెట్టి బహుమతులు పెట్టి ఇచ్చి మేము అందరికి కూడా ప్రమాణ పత్రాలు ఇస్తాం అని మనం చేసుకుంటాం. తిమ్మపుడి గారు ఈనాడులో అంతర్యామిలోని అద్భుతమైన వ్యాసాలు రాశారు. అన్ని కథలే, వ్యాసాలు అనడానికి వీల్లేదు, అన్ని కథలే. ఆయన ఎన్ని రాశారో అన్నీ నేను సేకరించి పదులు పత్రాలు చదువుకుంటూ ఉంటాను. ఆయన రాసిన తిమ్మపుడి గారు, తిమ్మపుడి మీరు రాసిన అంతర్యామిలో రాసినవన్నీ నేను సేకరించి అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాను. నా జ్ఞానం బట్టి కథలోని జ్ఞానం లేక నా జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే చివరిగా ఫస్ట్ చిన్న కథ చెప్తారండి. అదేంటంటే ఆలోచింపజేసే 6 నిమిషం కథలో బుక్ రాశాను. దాంట్లో వచ్చిన కథ, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ఇచ్చాడు, వెళ్తే మీ కుక్క పిల్ల తగ్గిపోయింది అన్నారు కదా అని అన్నాడు. అంటే అవును, దొరికిందా అని అన్నాడు. దొరికింది. మరి ఆ కుక్క పిల్ల ఎక్కడ ఉంది అని అంటే, నిన్న మీ అమ్మని నాన్నని ఓల్డేజ్ హోమ్లో చేర్చారు కదా, ఆ కుక్క పిల్ల అక్కడికి వెళ్ళి ఆడుకుంటుంది వాళ్ళు. థ్యాంక్ యూ.